యోహాను సువార్త 5వ అధ్యాయం. యోహాను సువార్త 5వ అధ్యాయం 15 నుంచి 18 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. నేను చదువుతా ఉన్నాను, మీరు గమనించండి. వాడు వెళ్ళి, చెప్పండి అంతబడు, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియచెప్పెను. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. అయితే యేసు, నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునిగా చేసుకొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూసుకుందాం. కృపగలిగిన దేవ, దయగలిగినటువంటి మా తండ్రి, నీ పరిశుద్ధ లేఖనాల ధ్యానంలో ప్రభు, నీవు నాకు బయలుపరిచిన సంగతులను, నీ దగ్గర నేను నేర్చుకున్నటువంటి సంగతులను నీ పిల్లలు సంఘ సభ్యులందరికీ కూడా వివరిస్తూ ఉండగా నన్ను మరుగుపరిచి నీ మహిమ వారి మీద ఉంచండి. మేము వాక్యము వినుచుండగా జ్ఞానం పొందుకోవడానికి మాకు సహాయం చేయండి, వివేకము నేర్చుకోవడానికి సహాయం చేయండి. ప్రభు, ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడాను ఈ మాటలు ఆదరణ, ఓదార్పు, నెమ్మది, సమాధానం, జ్ఞానం, విశ్వాసమును కలుగు చేయనట్లుగా ఈ పరిశుద్ధ లేఖనాలు మా జీవితాల్లో, మా హృదయములలో ఫలించినట్లుగా వాక్యాన్ని మా హృదయంలో చేర్చుకోవడానికి సహాయం చేయమంటూ ప్రార్థిస్తూ కృతజ్ఞతలు తండ్రి మీకు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ఈ మనవిని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు కూడి వచ్చిన ప్రియమిత్రులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ వందనాలండి. చాలా మంచిది మిత్రులారా, మనము యోహాను సువార్త 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ 5వ అధ్యాయంలో బెతస్తా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా రోగంతో బాధపడుతూ ఒక నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఆ వ్యక్తిని దేవుడు స్వస్థపరిచిన విధానాన్ని మనం ధ్యానం చేసాం. ఈ వ్యక్తి స్వస్థత పొందిన తర్వాత, పోయిన వారం మనం నేర్చుకున్న అంశం, స్వస్థపరచబడిన తర్వాత అతడు దేవుని పట్ల, దేవుని చేత మేలు పొందిన తరువాత అతను ఎలా ఉన్నాడు, అతను చూపించిన కృతజ్ఞత గురించి మనం నేర్చుకున్నాం. కృతజ్ఞత అంటే మనం ఎలా చూపించాలనేది అతని జీవితాన్ని మనం పరిశీలన చేసినప్పుడు మనకు తెలియవచ్చింది మిత్రులరా. అతను దేవుని మాట మీద ఒక గురి, ఒక లక్ష్యం కలిగి ఉన్నాడు. ఎవరు చెప్పినా ఏది చెప్పినా నాకు అనవసరం, దేవుడు ఏది చెప్పాడో నాకు అదే జీవితం అనుకున్నాడు. తర్వాత ఆయన అధికారానికి ఒప్పుకున్నాడు. ఆయన మాట చెప్పంగానే ఆ మాట ప్రకారం లేచి వెళ్ళాడు. ఆయన అధికారాన్ని ఒప్పుకున్నాడు. తర్వాత దేవుని గురించి ఇంకా తెలుసుకోవడానికి దేవుని మందిరంలో కనపడ్డాడు, దేవాలయానికి వెళ్ళాడు. అంత మాత్రమే కాదు, యేసుక్రీస్తుకి సాక్షిగా కూడాను నిలవబడ్డాడు. ఇవి గత వారం మనం నేర్చుకున్నటువంటి సంగతులు. ప్రియులైన, ఈ వారం కూడా దేవుడు కొన్ని విషయాలు మన ముందు ఉంచబోతా ఉంటున్నాడు. 15, 16, 17, 18 వచనాలు. ఈ వచనాలను ధ్యానాంశంగా తీసుకున్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు బయలుపరిచాడు. ఆయన బయలుపరిచినటువంటి సంగతులను నేను మీ ముందు ఉంచడానికి నేను చాలా ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను మిత్రులారా. ఇక్కడ మనం గమనించినట్లయితే 15వ వచనం, 16వ వచనం, 18వ వచనం,
ఈ వచనాలను గనక మనం గమనించినట్లయితే యూదులు యేసుక్రీస్తును వ్యతిరేకరిస్తున్నట్లుగా కనబడుతుంది. రెండు ప్రత్యేకమైన మాటలు ఆలోచింపజేశాయి. ఏంటా మాటలంటే, విశ్రాంతి దినం రోజున యేసుక్రీస్తు స్వస్థపరిచినందుకు యేసుక్రీస్తుని వాళ్ళు హింసించారు. ఏం చేశారంట? హింసించడం, యేసుక్రీస్తుని హింసించడం. యేసుక్రీస్తుకు హింస కలుగజేశారు, వాళ్ళు బాధ కలుగజేశారు, నొప్పి కలుగజేశారు, బాధ పెట్టారు. అదొక మాట ఆశ్చర్యాన్ని ఆలోచింపజేసింది మిత్రులారా. రెండవ మాట, యేసుక్రీస్తు తానెవరో చెప్పినప్పుడు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది అంటే, ఈయన విశ్రాంతి దిన ఆచారాన్ని బ్రేక్ చేయడం మాత్రమే కాదు, అంటే మీరడం మాత్రమే కాదు, తను దేవుని కుమారుడని, తను దేవునితో సమానుడని చెప్పుకుంటున్నాడు అని ఆ మాట వారు వినిన వెంటనే ఆ మాటను బట్టి యేసుక్రీస్తుని చంపాలని అనుకున్నారు. ఏమనుకున్నారంట? యేసుక్రీస్తుని చంపవాలని ప్రయత్నం కూడా చేశారు. అక్కడ చదవండి, ఆ మాట కనపడుతుంది. ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం అంట? ఎక్కువగా. ఏం చేయాలని? ఆయనకు చంపాలనే ప్రయత్నం చేశారు. ఇంతకీ యేసుక్రీస్తు చేసిన తప్పేంటి? స్వస్థపరచడము తప్ప? వీళ్ళ ఒపీనియన్ ఏంటి? యూదులు ఎందుకు ఆయనను అంతగా వ్యతిరేకరిస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తుని వాళ్ళు వ్యతిరేకరిస్తున్నారు? ఆయన చేసిన నేరం ఏంటి? వీళ్ళు ఆయన మీద మోపిన నేరం ఏంటి అనేది ఈ వచనాల్లో మనకు కనబడతా ఉంది. వీళ్ళు మోపినటువంటి నేరాలు రెండు. ఒకటి, విశ్రాంతి దినమున మేరడం అనేది ఆయన చేసిన తప్పుగా యూదులు పరిగణించారు. రెండవది, దేవుడు తన సొంత తండ్రి అని ఆయన చెప్పడం మాత్రమే కాదు, దేవునితో సమానంగా తనను తాను చెప్పుకున్నాడు. ఈ రెండు కారణాలు, తను దైవమని యేసుక్రీస్తు చెప్పడం, ఈ రెండు కారణాలను వారు చూపించి యేసుక్రీస్తు మీద నేరం మోపి ఆయనను చంపాలి అనేటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు మిత్రులారా. ఇక్కడ మనం కొన్ని ప్రధానమైనటువంటి అంశాలు మనం నేర్చుకోవాలి. అసలు యేసుక్రీస్తు మీద వీరు మోపినటువంటి నేరాలు అవి ఎంతవరకు సబబైనటువంటివి, అవి ఎంతవరకు కరెక్ట్ అయినటువంటివి, అవి ఎంతవరకు మంచివి. యేసుక్రీస్తుని వీళ్ళు అసలు ఎలా పరిగణించారు? ఏ విధానంలో చూశారు ఆయన్ని? ఏ విధానంలో ఆయన గురించి ఆలోచన చేశారనేది ఈరోజు దేవుడు మన ముందు ఉంచుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు మిత్రులారా. మొదటి అంశాన్ని మనం ధ్యానం చేద్దాము. 15వ వచనం 16వ వచనం ఒకసారి చదవండి. వాడు వెళ్ళింది ఎవరు? స్వస్థత పొందినవాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? దేవుని మందిరమునకు వెళ్ళాడు. అక్కడ యేసుక్రీస్తు అతన్ని కలిశాడు. ఇక పాపం చేయొద్దని అతనితో చెప్పాడు. ఇప్పుడు దేవుని మందిరంలో నుంచి ఎక్కడికి వెళ్ళాడంట? యూదుల దగ్గరకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడండి? యూదుల దగ్గరికి వెళ్ళాడు. యూదుల దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అనంటే, నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అనే సంగతిని తెలియపరిచాడు. చెప్పి వెనక్కి రాలా. అర్థమవుతుందండి? తెలియపరచటం అంటే దాన్ని ఇలా చెప్దాం, వివరించాడు. తెలియపరచడం అంటే ఏంటండి? వివరించాడు. ఏమని వివరించుంటాడు అంటే బహుశా వాడికి జరిగిందే వివరించాడు. వాడికి ఏం జరిగింది? 38 సంవత్సరాలు నేను సినోయిం అనేటువంటి బెతస్తా అనేటువంటి కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా ఒక వ్యాధిగ్రస్తుడిగా నేను పడి ఉన్నాను. నన్ను ఆదరించేవారు లేరు, నాతో మాట్లాడిన వాళ్ళు లేరు, నా మీద కనికరం చూపించిన వారు లేరు.
ఆ కోనేటి దగ్గర ఉన్నటువంటి నానుడి ఎవరైనా మొదటి వ్యక్తి దూకితే దేవదూత వచ్చి నీళ్లను కదిలించిన వాడు స్వస్థత పొందుకుంటాడు. నేను వెళ్ళలేనటువంటి స్థితి నాది. అటువంటిది ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. ఆయన నన్ను ఒక మాట చెప్పాడు. ఆయన నాతో చెప్పిన ఆయన మాట ఏంటనంటే, లేచి పరుపెత్తుకొని నడవమని చెప్పాడు. ఆ మాట నన్ను స్వస్థపరిచింది. నన్ను స్వస్థపరిచిన వారు ఎవరో కాదు, మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య. మీరు ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య యేసు. యూదులైనటువంటి మీరు ఎవరి కోసమైతే మీరు ఎదురు చూస్తున్నారు, యూదులైనటువంటి మీరు ఏ మెస్సయ్య కోసమైతే మీరు కనిపెట్టుకొని ఉన్నారో, ఏ యేసు కోసమైతే మీరు కనిపెట్టుకొని ఉన్నారో, ఆ యేసే నన్ను స్వస్థపరిచారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి యేసే నన్ను స్వస్థపరిచాడు అని యూదులకు తెలియచెప్పాడు. మిత్రులలా గమనించుకుంటూ వెళదాం. అసలు ఆలోచన చేద్దాం ఇక్కడ కొన్ని మాటలను మనం. మిత్రమా, ఒకసారి గమనించండి ఎలా స్వస్థపరిచాడు. ఇక్కడ ఈ బాగుపడినటువంటి వాడు వచ్చి యూదులతో మాట్లాడుతూ నన్ను స్వస్థపరిచిన వాడు యేసు అని తెలియజెప్పాడు. ఈ కార్యములను విశ్రాంతి దినము చేసినందున యూదులు యేసుని ఏం చేశారు? హింసించారు. ఎలా స్వస్థపరిచాడు? ఆయింట్మెంట్ రాశాడా? ఎలా స్వస్థపరిచాడు? ఏమైనా ఆకులు లేకపోతే ఆయుర్వేదం ఏమైనా చేశాడా? లేదు. ఎలా స్వస్థపరిచాడు? టాబ్లెట్ వేశాడా? కాదే. మరి ఎలా స్వస్థపరిచాడు? మాటతో స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం, యేసుక్రీస్తు ఇతనిని స్వస్థపరిచిన సంగతి యూదులకు చెప్పాడు. యూదులకు అతడు వచ్చి తెలియపరిచాడు. ఎలా స్వస్థపరిచాడో కూడా తెలియపరిచాడు. ఇక్కడ యూదులు చేయాల్సినటువంటి పని ఏంటి? ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రులరా, యూదులకు తెలియపరిచినప్పటికీ కూడాను యేసుక్రీస్తు ఎవరో గ్రహించలేదు. యేసుక్రీస్తు ఎవరో గ్రహించలేదు. గ్రహించగా వీళ్ళు చేసిన తప్పేంటి అనంటే ఆయనను హింసకు గురి చేశారు, హింసించారు. బహుశా ఎలా హింసించుంటారు? కత్తులతో కొట్టారంటారా? మాటల చేత ఆయనను బాధ పెట్టారు. ఇక్కడ మనము కూడా నేర్చుకోవలసినటువంటి అంశం, యేసుక్రీస్తు ఎవరు అనేది కొన్ని సంవత్సరాలు తరబడి, దశాబ్దాల తరబడి మనం వింటున్నాం. కొన్ని దశాబ్దాల తరబడి, నిన్నటి నుంచో మొన్నటి నుంచో కాదు, కొన్ని దశాబ్దాలు, సంవత్సరాల తరబడి యేసుక్రీస్తుని గురించి మనము వింటూనే ఉన్నాం. సమస్య ఏంటి అనంటే మిత్రులరా, ఆయన ఎవరో గ్రహించకపోవడమే సమస్య. ఆయన ఎవరో గుర్తు చేసుకోకపోవడమే, ఆయనను గుర్తించకపోవడమే సమస్య. యూదులు వ్యతిరేకించడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. ఆయనను గ్రహించలేదు. అందుకనే ఈ అధ్యాయంలో చెప్పాడు, ఈ పుస్తకంలోనే ప్రారంభంలోనే చెప్పాడు, యోహాను సువార్త ప్రారంభంలోనే చెప్పాడు మిత్రులారా, 11వ వచనం మొదటి అధ్యాయం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళాడంట? స్వకీయులంటే సొంతోళ్ళు, తన రక్త సంబంధికుల దగ్గరికి ఆయన వెళ్ళాడు. కానీ ఆ రక్త సంబంధికులు ఆయనను ఏం చేయలేదు? అంగీకరించలేదు మిత్రులారా. చేర్చుకోలేదు, అంగీకరించలేదు, ఆయన్ని యాక్సెప్ట్ చేయలేదు. బాగా అంగీకరించడం అంటే ఆయనను నమ్మలేదు, ఆయనను విశ్వసించలేదు. మాటతో స్వస్థపరిచినప్పటికీ కూడాను ఈయన ఎవరో గ్రహించకపోవడమే ఇక్కడ యూదుల్లో ఉన్నటువంటి భయంకరమైనటువంటి పాపపు స్థితి అనేటువంటిది మనకు కనబడుతుంది. నేను 2-3 వచనాలను మీకు పరిచయం చేసేటువంటి ప్రయత్నం చేస్తాను మిత్రులారా. యోహాను సువార్త 3:2
3వ అధ్యాయం 2వ వచనంలో నికోదేము అనేటువంటి ఒక అతను చెప్పాడు. అతని కూడా యూదుడే. ఇలా అతని గురించి మాట్లాడుతూ, ఎప్పుడంట, ఏ పూట అంట, అది రాత్రి అందు ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన అంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన ఏమని పిలిచాడు? బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. ఏం తెలుసు అండి అతనికి? ఇతడు నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి బోధకుడవు, ఇది మాత్రమే ఆయనకు తెలుసు. ఇంకొక మాట, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలు ఎవడు చెయ్యలేడని ఆయనతో చెప్పాను. ఇక్కడ నికోదేముస్కి 2 సంగతులు తెలిసాయి యేసుక్రీస్తు గురించి. యేసుక్రీస్తు గురించి తెలిసిన సంగతులు ఏంటంటే, ఒకటి, నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావన్న సంగతి మాకు తెలుసు. 2వ సంగతి, దేవుడు నీకు తోడై ఉన్నాడన్న విషయం మాకు తెలుసు. ఇది మాత్రమే గ్రహించాడు అతను. ఇంకా యేసుక్రీస్తుని కూర్చున్నటువంటి పూర్తి అవగాహన అతనికి కలగల. పూర్తి అవగాహన అతనికి లేదు. ఇన్ని దశాబ్దాల తరబడి దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మనకు యేసుక్రీస్తు ఎవరో అవగాహన లేకపోతే మన విశ్వాస ప్రార్థన జీవితాలు నిరుపయోగమైనటువంటి మిత్రులరా. మనము ఎలాంటి భక్తులం అవుతాము అంటే, అక్కడ చెప్పాడు మత్తయి సువార్త 13వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 13:15. ఈ ప్రజలు ఎవరంట? కన్నులారా చూసి ఎలా వింటున్నారంట? చెవులారా విని దేంతో గ్రహించి, రైట్, ఇది జరగాలి. యేసుక్రీస్తు ఎవరు ఏంటి అనేది దశాబ్దాల తరబడి మనకు ప్రకటించబడుతున్నటువంటి ఈ సందర్భంలో మనము కన్నులారా చూస్తున్నాం ఆయన ఏమేమి చేస్తున్నాడు, ఎలాంటి వాడు, ఏం చేశాడు అనేది. మన చెవులతో మనం చాలా స్పష్టంగా వింటున్నాం యేసుక్రీస్తు గురించి. ఇంత స్పష్టంగా వింటున్నప్పటికీ కూడాను హృదయములో గ్రహించి, ఎలా గ్రహించి, రైట్, ఇది జరగాలి. హృదయంలో ఏం చేయాలండి? గ్రహించి మనస్సు త్రిప్పుకొని ఇది జరగాలి, ఇది కూడా జరగాలి. మనం చేయాల్సిన పని హృదయములో గ్రహించాలి, మనసుని ఏం చేయాలి? త్రిప్పాలి. ఎవరు తిప్పుతారు? నువ్వే తిప్పుకోవాలి. ఎవరు తిప్పుతారు? నువ్వే తిప్పుకోవాలి. ఆయన గురించి నువ్వు వింటున్నప్పుడు, ఆయన గురించి నువ్వు వినినప్పుడు, ఆయన కార్యాలు నువ్వు చూసినప్పుడు, ఆయన కార్యాలు నువ్వు చెవులారా వినినప్పుడు మనస్సు నువ్వు త్రిప్పుకోకపోతే అది నీకు ప్రమాదమే. అది నీకు ప్రమాదమే. ఆయన ఎవరో నువ్వు గ్రహించకుండా ఉన్న స్థితిలో యూదుల వలె ఆయనను వ్యతిరేకిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆయన్ని ఎలా హింసించారో తెలుసా మిత్రులరా? ఆయన ఎవరో గ్రహించకపోవటం వల్ల ఆయన అంత బాధపడ్డాడు. ఏంటండి అది? ఆయన ఎవరో అంత గొప్ప కార్యం చేసినా ఒక మాటతో స్వస్థపరిచేవాడు ఎవరున్నాడండి? ఏ డాక్టర్ స్వస్థపరుస్తాడు మాట చెప్పి? డాక్టర్లు ఉన్నారు, ఫిజిషియన్స్ ఉన్నారు. వెళ్ళి నాకు తలనొప్పి వచ్చిందని అంటే ఆయన తలనొప్పి పో అంటే పోద్దా? డాక్టర్ మనకు స్వస్థత చేయాలంటే టాబ్లెట్ ఇవ్వాలి. మరి మాటతో స్వస్థపరచాలంటే ఆయన ఎవరై ఉండాలి? ఖచ్చితంగా దైవం అయి ఉండాలి. ఈ సంగతిని వారు గ్రహించకపోవడం వల్ల ఆయన బాధపడ్డాడు. ఆయన ఎవరో గ్రహించకపోవడం వల్ల ఆయన బాధపడుతున్నాడు. ఈరోజు సమృద్ధి జీవన సంఘంలో సభ్యులుగా ఉన్నటువంటి మనము ఆయన గురించి వింటూ, ఆయన కార్యాలను గురించి మనము చూస్తూ కూడా, ఆయన కార్యాలను మనం చూస్తూ కూడా ఆయన ఎవరో గ్రహించలేని ఒక యూదుని వలె నువ్వు ఉండినట్లయితే ఆయనను బాధపడుతున్నటువంటి వ్యక్తివి. నీ మనసు ఆయన మీదకి త్రిప్పకపోతే, హృదయములో గ్రహించకపోకుండా మనసు ఆయన మీద త్రిప్పకుండా ఉండినట్లయితే నువ్వు చాలా ప్రమాదకరమైనటువంటి విశ్వాస జీవితం నీది. ఇంకా బాగా చెప్పాలంటే నిరుపయోగం.
ఉపయోగము లేనటువంటి విశ్వాస ప్రార్థనా జీవితం అది. గమనించండి, అక్కడ ఏం చెప్పాడు? మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండానట్లు. ఎవరి వలనంట? ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరి వలనంట? దేవుని వలన స్వస్థత. ఎవరి వలన అండి? నాలాంటి పాస్టర్స్ వల్ల కాదు. మా చేతుల్లో మహిమలేమీ లేవు, మా చేతుల్లో అద్భుతాలేమీ లేవు, మా చేతుల్లో మెస్మరైజ్ చేయడానికి ఏమీ లేదు. కొబ్బరి నూనె డబ్బాలో అంతకన్నా లేదు, కొబ్బరి నూనె డబ్బాలో అంతకన్నా లేదు. ఎవరి వలన స్వస్థత చెప్పాడు? నా వలన స్వస్థత అన్నాడు. నా అంటే ఎవరు అక్కడ? దేవుని వలన స్వస్థత. అది జరగాలంటే ఏం చేయాలి? మనసు త్రిప్పుకోవాలి, హృదయములో గ్రహించాలి. మనసు త్రిప్పుకొని దేవుని వలన మనము స్వస్థత పొందాలి, దేవుని వలన మనం స్వస్థత పొందుకోవాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? నా వలన స్వస్థత పొందకుండా ఉండునట్లు వారి హృదయము ఏమైందంట? వారి హృదయం ఏమైందంట? క్రొవ్వింది. హృదయము క్రొవ్వింది. హృదయం ఏమైందండి? క్రొవ్విందంట. దీనివల్ల ఏం జరుగుతుందో చదవండి. వారు చెవులు హృదయము క్రొవ్వు పట్టుటం వల్ల ఏమని అంటే అప్పుడు చెవులకి ఏమైందంట? వినుటకు మందమైపోయినాయి చెవులు. ఏమైపోయినాయి చెవులు అంటే మాటలు వినపడతానే కానీ ఎక్కట్లా. మాటలైతే వినపడుతున్నాయి చెవికి, కానీ వాటిని బుర్రకు ఎక్కించుకోవట్లా, మనసులోకి వాటిని. ఎందుకని? కారణం ఏంటి? హృదయము క్రొవ్వుడాన్ని బట్టి. కొవ్వు పట్టింది అంటాం కదా మనం. ఏంటది? రైట్, అది ఇంకా జరిగింది. ఇంకేం జరుగుతుందో చదవండి అక్కడ. వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రం తెలుసుకొనరు. ఎంత మాత్రం తెలుసుకొనరు. ఈరోజు ప్రభు సన్నిధిలో మనము మన హృదయము ఎలా ఉంది? క్రొవ్వు పట్టుట వలన చూస్తున్నాము కానీ గ్రహించలేకుండా ఉన్నామా? చెవులు మందగిల్లాయా? చెవులు మందగిల్లాయా? కన్నులు మూసుకొని ఉన్నామా? అంటాం కదా మనం, కళ్ళు నెత్తికెక్కి అంట కదా మనం. ఏంటి అలా చేస్తున్నాం? కళ్ళు నెత్తికెక్కి. దేనివల్ల చేశాడు? దానికంటే కళ్ళు నెత్తికెక్కి. ఎందుకు ఎక్కని? హృదయము క్రొవ్వు పెట్టవడం వల్ల. ఆలోచన చేయండి మిత్రులారా. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క పాపము మనకు చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. ఇశ్రాయేలు యొక్క పాపం చాలా స్పష్టంగా మనకు కనబడుతూ ఉంది మిత్రులారా. ఒక్కసారి మనం చదువుదాము. మత్తయి అపోస్తుల కార్యాల గ్రంథము 13, అపోస్తుల కార్యాల గ్రంథం 13, అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 26వ వచనం. సహోదరులరా, అబ్రహాము వంశస్థులరా, దేవునికి భయపడువారులరా, ఈ రక్షణ వాక్యం మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను, చెప్పండి ఈ మాట, ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను. ఎవరినంట? ఆయన వాళ్ళ ముందుకొచ్చి 38 సంవత్సరాలు రోగంతో బాధపడుతున్న వాడిని ఒక్క మాటతో స్వస్థపరిచి వారు ముందు నిలవబడినటువంటి ఆయన్ని కానీ కనీసము విశ్రాంతి దినము రోజున చదవబడుతున్నటువంటి ఆ వాక్యములు కానీ ఏం చేయలేదంట వాళ్ళు. ప్రవక్తల వచనములైనను గ్రహించలేదు. వాక్యాన్ని కూడా ఏం చేయలేదండి, వింటున్నారు కానీ బుర్రకెక్కించుకోవడంలా, మనసుకి ఎక్కడల్లా. కారణం
హృదయము కొవ్వి కళ్ళు మూసుకుపోయినటువంటి, కళ్ళు నెత్తికెక్కినటువంటి వారిగా వారు ఉన్నారు. మిత్రులారా, ఈరోజు ప్రభువు సన్నిధిలో ఉన్నటువంటి మనం ఒక్కసారి ఆలోచించాలి. ఆలోచన చెయ్యండి. ఒకసారి మీరు ఆలోచన చెయ్యండి. యేసుక్రీస్తును గూర్చినటువంటి గ్రహింపు నీకు కలిగిందా? అవగాహన నీకు కలిగిందా? ఆయన ఎవరో అవగాహన నీకు కలిగిందా? కలిగితే ఆయనను హింసించొద్దు. ఇక్కడ వారికి కలిగింది కాబట్టి వీళ్ళేం చేశారు అని అంటే మిత్రులరా, ఇక్కడ కూడా అంటాడు ఆ మాట, చదవండి. గ్రహింపక ఆయనకు శిక్ష విధించుట చేత ఆ వచనములను నెరవేర్చారు. గ్రహించక ఏం చేశారంట? తెలియక, తెలుసుకోలేక, గ్రహింపలేక నీతిమంతుడైనటువంటి దేవుణ్ణి, సజీవుడైనటువంటి దైవాన్ని, జీవాధిపతిని వాళ్ళు ఏం చేశారు అంటే శిక్ష విధించారు. గ్రహింపు లేక ఆయన బాధ పెట్టారు, ఆయనను బాధించారు, ఆయన బాధపడేలాగా బిహేవ్ చేశారు. ఈరోజు నీ ప్రవర్తన ఆయనను బాధ పెట్టేదిగా ఉందేమో. నువ్వు నీ వలన ఆయనకు బాధ కలిగింది అంటే దాని ఉద్దేశం ఏంటనంటే నీ ప్రవర్తన ఆయన ఎదుట సరిగ్గా లేదు. నీ ప్రవర్తన ఆయన ఎదుట, మనుషులను చేసినందుకు ఆయన పశ్చాత్తాపడ్డాడంట. 6వ అధ్యాయం ఆదికాండంలో మనకు కనపడుతుంది. పశ్చాత్తాపడ్డాడు. నీ విషయంలో దేవుడు అటువంటి ఆలోచన ఉన్నాడేమో ఒక్కసారి పరీక్షించు. అయినను మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా మిత్రులరా? ఆయన ఏమన్నాడు? తెలియక చేశారనే అన్నాడు. ఎలా అన్నాడు ఆయన? తెలియక చేశారని అన్నాడు. అంత గొప్ప ప్రేమ, అంత గొప్ప ప్రేమ అయినదు. తెలియక చేశారని చెప్పాడు మిత్రులరా. ఇది యేసుక్రీస్తుని తిరస్కరించడానికి యూదుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం యేసుక్రీస్తు ఎవరో వారు తెలుసుకోకపోవడం. ఈరోజు అదే ప్రశ్న నీ ముందు కూడా దేవుడు ఉంచాడు. నీకుందా? దశాబ్దాల తరబడి వాక్యం వింటున్నాం. నీకు కలిగిందా ఆయన ఎవరో అవగాహన? నీ ప్రవర్తన ఆయనను బాధ పెడుతుందేమో ఒక్కసారి పరీక్ష చేసుకోవాలి మిత్రులరా. రెండవ విషయం ఏంటంటే మిత్రులరా, విశ్రాంతి దినమును మీరుట వలన. చదవండి. ఎందుకు హింసించారంట ఆయన? ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున. ఎప్పుడంట? విశ్రాంతి దినము 18వ వచనంలో. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే గాక ఏం చేశాడంట? ఆయన విశ్రాంతి దినాచారము మీరుట. ఈయన ఏం చేశాడు? విశ్రాంతి దినాచారమును మీరాడా? ఒక్కసారి మాట చెప్తాను. ఇప్పుడు ఒక యజమాని ఉన్నాడు. ఒక యజమాని 5 ఎకరాల తోట ఉందనుకుందాం. మనం ఎన్ని ఎకరాలండి? నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను. 5 ఎకరాల తోట ఉంది. తోట చుట్టూ కంచె వేశాడు. ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి ఒక 5 ఎకరాల తోట ఉంది. ఆ తోట చుట్టూ కంచె వేశాడు. కంచె వేసి ఒక తోటమాలిని పెట్టి దీంట్లోకి ఎవరూ రాకుండా చూసుకో అన్నాడు. దీంట్లోకి ఎవరూ రాకుండా చూసుకోమని తోటమాలిని పెట్టాడు. దాని అర్థం యజమాని కూడా రాకూడదనా? చెప్పాలి. దాని అర్థం యజమాని కూడా రానివ్వకూడదనా? యజమానికి రావడానికి అధికారం ఉంది, తోట చూసుకోవడానికి అధికారం ఉంది, ఏదైనా చేయడానికి అధికారం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన దైవం. ఆయన ఎవరండి? ఆయన దేవుడు. అందుకనే ఈ విషయాన్ని వారికి చెప్పే ప్రయత్నం చేశాడు 16వ వచనంలో. 16వ వచనంలో ఆయన చెప్పిన విషయం ఏంటి? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. ఎప్పుడంటది? నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనను చేయుచున్నాను వారికి ఉత్తరం ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటి? ఇది వరకు నా తండ్రి పని చేయుచున్నాడు, ఆయనతో పాటు నేను కూడా పని చేస్తున్నాను. అంటే ఏం చెప్పాలనుకున్నాడు వాళ్ళకి? ఐఎమ్ ద గాడ్, నేను దేవుణ్ణి. అంటే ఆయన పని ఎలా చేస్తాం? ఆయన ఉంటే కదా చేయడానికి. అదే కదా. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు నేను కూడా ఉన్నా. నేను ఎవరిని అంటే నేను దేవుని కుమారుడను,
నేను దైవం అని వారికి తెలియచెప్పాడు. అయినను వారిలో గ్రహింపు రాలేదు మిత్రులారా. ఇప్పుడు విశ్రాంతి దినము రోజున కార్యం చేయడానికి ఆయనకు అధికారం లేదా? అధికారం ఉంది. విశ్రాంతి దినము రోజున దేవుడు యేసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తి కార్యం చేశాడు అంటే దాని అర్థం ఏంటి? ఆయన ఎవరో వీళ్ళు గ్రహించాలి. ఆయన ఎందుకు చేశాడు? ఆయన ఎవరో చెప్పాలనేటువంటి ప్రయత్నం, ఆయన ఎవరో చెప్పాలనేటువంటి. ఒక ఇంటికి సీల్ వేశాడు, తీసే అధికారం ఎవడుకుంటుంది? అధికారికే ఉంటుంది. ఇప్పుడు అధికారులు సీల్ చేస్తుంటే దాని అర్థం ఏంటి? ఆయన అధికారి కాబట్టి తీశాడు. ఆయనకు విశ్రాంతి దినమునకు ఆయన అధికారి కాబట్టి ఆయన దానిని బ్రేక్ చేయడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన యజమాని, ఆయన యజమాని కాబట్టి ప్రభునందు ప్రియ మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా మనము జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అంశం ఇది మిత్రులారా. అందుకని 17వ వచనం చెప్పాడు, యేసుక్రీస్తుని చంపాలనేటువంటి ప్రయత్నం చేశారంట వాళ్ళు. విశ్రాంతి దినాన్ని బ్రేక్ చేయడం వల్ల యేసుక్రీస్తుని ఏం చేయాలని చూశారు? చంపాలి అనేటువంటి ప్రయత్నం. 15వ అధ్యాయం యోహాను సువార్త 15:20, 15వ అధ్యాయం 20వ వచనం. దాసుడు ఎవరంట? దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు. ఇది నా దగ్గర పనిచేయాలి, ఇది నాది, ఇది నా సొంతం, నేను వాడుకున్నప్పుడే వాడుకోవాలి, నేను ఇస్తాను వినియోగించుకోవచ్చు, అంతే కదా. విశ్రాంతి దినం అనేది ఆయనది. కాబట్టి మిత్రులారా, ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటి అని అంటే, ఆయన ఎవరో గ్రహించకపోవటం వల్ల హింసించారు, ఆయన అధికారమును తెలుసుకోకపోవడం వల్ల ఆయనను హింసించారు. మూడో విషయాన్ని గమనించుదాం మనం. అక్కడ మూడో విషయాన్ని మనం గమనించి ముగించుకుందాం మిత్రులారా. చదవండి మిత్రులారా. మూడో కారణం ఏంటి అని అంటే, విశ్రాంతి దినాన్ని మీరుట వలన ఆయనను హింసించారు, చంపాలనుకున్నారు. మూడవ కారణం ఏంటంటే, దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పి తను దేవునితో సమానునిగా చేసుకున్నాడు. మూడో కారణం ఏంటండి? యేసుక్రీస్తు ఏం చేశాడు? యేసుక్రీస్తు దేవుణ్ణి తన సొంత తండ్రి అని చెప్పాడు. తండ్రి అని చెప్పడం మాత్రమే కాదు, దేవునితో సమానంగా చూసుకున్నాడు ఆయన. ఈ నేరం వారు దేవుని మీద మోపారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఇక్కడ కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. అసలు యేసుక్రీస్తుని వీళ్ళు ఎలా చూశారు? ఏ ఉద్దేశంతో చూశారు? ఏ విధానంలో చూశారు? చదవండి. యోహాను సువార్త 10:33. యోహాను సువార్త 10వ అధ్యాయము 33వ వచనం ఏం చెప్పింది? రైట్. ఎవరంట వీళ్ళ ఒపీనియన్ ఏంటి? వీళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, నువ్వు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వానిని వెలివేసి. చూడండి, అందుకు 33వ వచనం. అందుకు యూదులు, నీవు మనుషుడవై ఉండి దేవుడవని చెప్పుకొనుచున్నావు. ఎవరంట ఆయన? అంటే వీళ్ళు ఏ ఉద్దేశం, ఎలా చూశారు ఆయన్ని? కేవలము ఒక మనిషిగా మాత్రమే యూదులు యేసుక్రీస్తుని పరిగణించారు. ఆయనలో మానవత్వాన్ని మాత్రమే చూశారు, దైవత్వాన్ని వాళ్ళు గమనించలా. వాళ్ళకి తెలియాలి కదా, దేవుడు మాత్రమే చేయగలిగినటువంటి పని మాటతో స్వస్థపరచడం. కానీ ఇది వాళ్ళు తెలుసుకోలేకపోయారు మిత్రులారా. ఈ రోజున ప్రభు నీకు తెలియపరుస్తున్నాడు, ఆయన మాటతో స్వస్థపరిచినటువంటి దేవుడు. ఆయన మాటకు అధికారం ఉంది. ఆయన మాట ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ప్రభావితం చేయగలిగినటువంటిది ఆయన మాట మిత్రులారా. ఇక్కడ యూదులు యేసుక్రీస్తుని కేవలము ఒక మనిషిగా మాత్రమే ఎంచారు.
ఒక మనిషిగా మాత్రమే చూస్తారు. ఆయనలో ఉన్న దైవత్వాన్ని వాళ్ళు చూడాల. ఇక్కడ విచిత్రమైన రహస్యం ఏంటి అంటే మిత్రులారా, కనబడుతున్నటువంటి శరీరము, ఈ రక్త మాంసములు ఏవైతే ఉన్నాయో అది మనిషి మాత్రమే, కానీ అతనిలో ఉన్నటువంటి ఆత్మ అది దైవం. అది రహస్యం. అదేంటండి రహస్యం. దట్ ఈస్ ద సీక్రెట్ ఇన్ జీసస్. కనబడుతున్న ఈ శరీరము, ఈ కళ్ళు, ఈ ముక్కు, ఈ నోరు, ఇవన్నీ కూడాను శరీరం అంతా మనిషే, కానీ అతనిలో నివసించిన ఆత్మ దేవుడు. నివసించిన ఆత్మ దేవుడు. రైట్, హీ కుడ్ డూ. ఆయన దేవుడు. అందుకని ఆయన గురించి ఆయన పాపము ఎరుగని వాడు. ఆయన పాపం చెయ్యలేదు, కానీ పాపిగా ఎంచబడ్డాడు. ఎంచారు మనుషులు. ఆయనను మనిషిగా మాత్రమే ఆయనను లెక్క పెట్టారు వాళ్ళు. ఆయన మనిషిగా మాత్రమే చూశారు వాళ్ళు. ఈరోజు నువ్వు యేసుక్రీస్తును ఒక మనిషిగా చూస్తున్నావా? ఒక దైవంగా ఎంచుకుంటున్నావా? నిన్ను నువ్వు ఒకసారి ప్రశ్న వేసుకోవాలి. 2 వచనాలు మనం చూద్దాం మిత్రులారా. 8:58 యోహాను సువార్త 8. యేసు ఎప్పుడంట ఇది? ఎవరంట అతను? అబ్రహాం ఎప్పుడున్నాడు? ఎప్పుడో ఉన్నాడు ఆయన. అబ్రహాముకి ఈయనకు మధ్య కొన్ని వందల సంవత్సరాల గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏమంటాడు ఈయన? అబ్రహాము గురించి మాట్లాడుతూ, అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ మాట చెప్పినందుకు వాళ్ళు ఏం చేస్తారంట? రాళ్ళు రువ్వుటకు రాళ్ళు ఎత్తిరి కానీ యేసు దేవాలయంలో నుండి బయటికి. ఆ మాట చెప్పినందుకు ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టాలనుకున్నారు. ఇక్కడ ఏం చేశారు? వాళ్ళు చంపాలని ఎక్కువ ప్రయత్నం చేశారు వాళ్ళు. ఈ రోజున నువ్వు క్రీస్తుని చంపాలనుకుంటున్నావా? ఆయన ఎవరో తెలియక, ఆయన గురించి నీకు అర్థం కాక, ఆయనను గ్రహింపక ఆయనను చంపాలనుకుంటున్నావా? ఆయన ఎవరో తన గురించి తాను తెలియపరుచుకోవడం కోసమే యేసు విశ్రాంతి దినమును గొప్ప కార్యం చేశాడు. ఆయన విశ్రాంతి దినాన్ని ఆయన గొప్ప కార్యం చేశాడు. ఆయన ఎవరు? ఆయనకు అధికారం కలిగినటువంటి వాడు. ఆయన ఎవరు? ఆయన దైవం. ఆయన దేవుడు. శరీరధారి అయి వచ్చినటువంటి దేవుడు. శరీరధారి వచ్చినటువంటి దేవుడు. మిత్రులారా చదవండి ఇంకొక మాట. 19 యోహాను సువార్త 19:7. ఇక్కడ యేసుక్రీస్తును సిలువకు అప్పగించడానికి కూడా వాళ్ళు చూపించిన కారణం అదే. అందుకు యూదులు మాకొక నియమం ఉంది. తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమం చొప్పున ఇతడు చావాలని అతను. ఇప్పుడు విషయం ఏంటంటే, యేసుక్రీస్తుని శిలువ మరణానికి అప్పగించడానికి కారణాలేమీ లేవు. నేరం మోపడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన ఏమీ నేరం చేయలేదు. పిలాతు చెప్పాడు, ఆయనలో నాకు ఎటువంటి నేరం కనపడడం లేదే, ఆయనలో నాకు ఎటువంటి పాపం కనబడడం లేదే, ఎటువంటి తప్పు ఆయనలో నాకు కనబడడం లేదే పిలాతు చెబితే, అప్పుడు పిలాతుడు అయితే మాకు నియమం ఉంది. ఏంటది? ఈయనేం చెప్పుకున్నాడంటే, నేను బ్రతుకున్నప్పుడు ఈయనేం చెప్పుకున్నాడంటే, దేవుని కుమారుడునని, నీ దేవుడునని ఇతను చెప్పుకున్నాడు. సో ఆ కారణం చేత ఆ వంక చూపించారు. ఆ కారణాన్ని ఆయన మీద మోపి ఆయన శిలువ మరణానికి అప్పగించారు. మిత్రులారా ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యేసుక్రీస్తుని గురించి, యేసుక్రీస్తు మీద ఈ యూదులకు ఇంత ద్వేషం, ఇంత కక్ష, ఇంత క్రోధం ఆయన మీద వారికి కలగడానికి వాళ్లే కాదు, బయట ప్రపంచం ఉన్నారు. మనమంటే గిట్టదు క్రైస్తవులంటే. ఎందుకో తెలుసా? ఆయన ఎవరో తెలియక. ఎంతోమంది క్రిస్టియన్స్ అంటే ఒక రకమైనటువంటి కక్ష, క్రోధం, తెలియని విధముగా ఒక కక్ష సాధింపు చర్యలు ఉంటాయి మన మీద. ఎందుకు అవన్నీ అంటే కారణం ఏంటి అని అంటే మిత్రులారా, ఎందుకు ఒకడు సువార్త ప్రకటించడానికి వెళితే ఎందుకు కొడుతున్నారు? ఆయన గురించి తెలియక, ఆయన ఎవరో గ్రహించక, ఆయన అధికారం అంటే ఆయన అధికారం తెలియక, ఆయన యజమానుడు, ఆయన ప్రభువు,
యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు ఎవరంట? అందరికీ ప్రభు. అక్కడ ఉన్నటువంటి బయట ఉన్నటువంటి అన్యుడైనా లోపల ఉన్న నీవైనా నేనైనా ఒక రోజున మనము ఆయన న్యాయపీఠం ముందు మనం నిలవబడాలి. మొన్న చనిపోయిన గొప్ప గొప్ప వాళ్ళైనా, లేకపోతే నిన్న చనిపోయిన గొప్ప గొప్ప వాళ్ళైనా, ఈరోజు చనిపోయేవాడైనా, రేపు చనిపోయేవాడైనా, భేదవాడైనా, గుడ్డివాడైనా, ఎవడైనా సరే మానవుడు అని అనుకున్న ప్రతి ఒక్కడు కూడాను దేవుని న్యాయపీఠము ఎదుట నిలవబడాలి. ఆయన ముందు నిలవబడాలి. ఆయన ముందు మనం నిలవబడాలి. కనుక మిత్రులారా, ఎందుకు కారణం ఏంటి అని అంటే మిత్రులారా, 3 కారణాలు మనం చూసాం. వారు యేసుక్రీస్తు ఎవరో గ్రహించకపోవడం, ఆయన అధికారాన్ని ఆయన చేసినప్పటికీ కూడా ఆయన అధికారాన్ని ఒప్పుకోకపోవడం, ఇక్కడ ఆయన దైవత్వాన్ని గుర్తించకపోవడం, ఆయన దేవుడు అన్న సంగతి, దేవుని కుమారుడు అన్నటువంటి సంగతి వారు అంగీకరించకపోవడం, గ్రహించకపోవడం. ఒకవేళ ఇటువంటి పాపము, ఇటువంటి తప్పు, ఇటువంటి ఒక యూదుని వల్లే మన క్రైస్తవ్య జీవితం ఉంటే ఈరోజు మనల్ని ప్రభు హెచ్చరిస్తున్నాడు మిత్రులరా, మనము దేవుని ముందు నిలవబడాలి. అదే చెప్పాడు ఇక్కడ. ఈ అధ్యాయం చివరిలో మనం మాసాంతర కూడికలో చెప్పుకున్నాం. ఈ అధ్యాయాన్ని 19 నుంచి 20 వచనాలు, 29 వచనాలు మనం చెప్పుకున్నాం. ఏం భయపడొద్దు, ఒక కాలం వస్తుంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధరణానికి, కీడు చేసిన వారు మరణ పునరుద్ధరణానికి వెళతారు. ఆశ్చర్యపడొద్దు, మీరందరూ తీర్పులోకి వస్తారు, కంగారు పడొద్దని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుని ముందు నేను నిలబడాలి. యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన నీకుందా? ఒక్కసారి పరీక్షించు, పరిశీలించు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు. నీకు, నీ పాపమునకు, నా పాపమునకు ప్రత్యామ్నాయం ఆయనే. క్రయధనముగా ప్రాయశ్చిత్తం చేసిన వాడు ఆయనే. మన పాపములను కొట్టివేసిన వాడు ఆయన. మన ప్రతి అపరాధమును క్షమించినటువంటి వాడు ఆయనే. మన మీద పాప భారం లేదు. మన పాపమంతా కూడా ఆయన మోసుకుపోయాడు. మన మీద శిక్షా విధి లేదు. ఇప్పుడు కేవలము క్రీస్తునందు విశ్వసించుట ద్వారా నిత్య జీవం పొందుకుంటాం. నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. తీర్పు నుంచి మనం తప్పించుకుంటాం. శిక్షా విధి నుంచి మనము తప్పించుకుంటాం. దేవుని నీతి మనం అవుతాం. దేవుని నీతి, ఆయన నీతిని దేవుడు మనకిస్తాడు. అతి కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడునుగాక. తలలు వంచండి, కండ్లు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యాన్ని మనం విన్నాం, దేవుని మాటలు మనం విన్నాం. ఆయన ఎందుకు బాధపడ్డాడు, ఆయన ఎందుకు హింసించబడ్డాడు, ఏం చేసి వారు హింసించారు, ఆయనను గ్రహించక